అజయ్ తన ఉద్యోగపు ఒత్తిడిని మరిచేందుకు తన భార్య తులసితో కలిసి పల్లెకు మార్చి వచ్చాడు. గుడుగంపాడు అనే గ్రామంలో ఓ పాత ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి అద్దె తక్కువ, అందమైన తోట, వెనుక కారిచోటు కూడా ఉంది. అంతా బాగానే సాగుతోంది. శనివారం వరకు. ఆదివారం మొదటి రాత్రి. ఆ రాత్రి తులసి పూట గుమ్మానికి దీపం పెట్టింది. అజయ్ బర్తన్ వాష్ చేస్తూ లోపలికి వచ్చాడు. ఆ రాత్రి 12:30కి గుమ్మం తడిగా మారింది. బయట ఎవరో నడిచిన శబ్దం. ఆవుపడుచు దగ్గర తెల్లగా ఒక మహిళ నిల్చుంది. వీధి లైటు సద్దుమణిగింది. కాని ఆమె తల తిప్పింది. ముఖం కనిపించదు. తులసి గమ్యం కాకుండా అజయ్ గేటు దగ్గరకు వచ్చాడు. కాని అక్కడ ఎవరూ లేరు. ఆదివారం ఉదయం. ఆమె ఎవరో తెలుసుకోవాలని పక్కింటి సుబ్బమ్మను అడిగారు. సుబ్బమ్మ గంభీరంగా, బాబూ, మీకు ఇది ఎవ్వరూ చెప్పలేదా? ఆ ఇల్లు గత 2 ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఎందుకంటే ప్రతి ఆదివారం రాత్రి అక్కడే ఓ దెయ్యం వస్తుంది. ఎవరు ఉండినా వారు కనుమరుగవుతారు. అజయ్ కెమెరాలున్న ఇంట్లో సీసీటీవీ చెక్ చేశాడు. శనివారం రాత్రి 12:31 గుమ్మం తెరుచుకుంటుంది. ఒక నల్ల చీర కట్టిన మహిళ నెమ్మదిగా లోపలికి నడుస్తుంది. ముఖం కనిపించదు. చేతిలో ఒక చిన్న పచ్చటి పుస్తకం. కెమెరా క్లారిటీకి నన్ను నమ్మితే ఆమె మానవురాలు కాదు. ఎందుకంటే ఆమె అడుగులు నేలపై పడకపోవడం వీడియోలో కనిపిస్తోంది. ఆదివారం ముగిసిన తర్వాత మంగళవారం వరకు అంతా సాధారణంగా ఉంటుంది. తులసి చెప్తుంది. ఆమె రాత్రి వచ్చి నా గదిలో ఆ పుస్తకం చదువుతున్నట్టుగా శబ్దమొస్తోంది. పేజీలు తిప్పే శబ్దం. కాని చూసేసరికి ఎవ్వరూ ఉండరు. అజయ్ వృద్ధుల దగ్గర విచారణ చేస్తాడు. ఒక తాతగారు చెబుతారు. 2 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఓ యువతి విజయలక్ష్మి ఉంటోంది. ఆమె తన భర్త ఆదివారం ఇంటికి వస్తాడని ఎదురుచూసేది. ఒకరోజు తన భర్త రాలేదనే బాధతో ఆమె ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ప్రతి ఆదివారం రాత్రి ఆమె ఆత్మ తిరిగి వస్తోంది. ఎవరు అద్దెకి వచ్చినా వారి మీద తన బాధ తీర్చుకుంటోంది. రవి, అజయ్ ఫ్రెండ్, ఒక పారానార్మల్ రీసెర్చర్, ఈ కేసు గురించి తెలుసుకుని అక్కడకు వస్తాడు. రవి, ఒక ఆత్మ ఎప్పటికీ ఒకే రోజు వస్తుందంటే అది కాలశాపం. ఆమె పుస్తకంలో ఒక మంత్రమున్న అవకాశం ఉంది. ఆ మంత్రాన్ని ఎవరో ఆమెపై ప్రయోగించి ఉండొచ్చు. తులసి రాత్రివేళ మరోసారి ఆ పేజీలు తిప్పే శబ్దం వింటుంది. కాని ఈసారి వెంటనే బెడ్ క్రింద ఓ పుస్తకం కనిపిస్తుంది. అదే పచ్చటి పుస్తకం. అతని మొబైల్ ఫోన్ టార్చ్ వేసి చూస్తే పేజీలో రాసి ఉంది. ఆశ నశించిన చోటే నా ఆత్మ కలవరపడుతుంది. నా ఎదురు చూపు అంతం కావాలి. ఆయన వస్తేనే నేను వెళ్ళగలను. లేనిచోట ప్రతి ఆదివారం ఒకరి శ్వాస ఆగుతుంది. రవి అజయ్ వారి ఇంటికి ముందు నివసించిన వృద్ధురాలు సీతమ్మను కలుస్తారు. ఆమె నిజాన్ని బయటపెడుతుంది. సీతమ్మ విజయలక్ష్మి భర్త పేరు రఘు. ప్రేమ వివాహం చేసుకుని వచ్చారు. కాని ఆమెకి మాతృత్వం రాలేదు. ఇంటి పెద్దలు ఆమెను అపవిత్రురాలిగా చూశారు. ఒక ఆదివారం ఆమె భర్త దూరంగా వెళ్లాడు. తిరిగి రాలేదు. అదే రోజు ఆమె జీవితానికి చివరి రోజు అయింది. ఆమె ఆశ ఇప్పటికీ జీవించుతోంది. ఆయన వస్తే ఆమెకు శాంతి కలుగుతుంది. ఆయన రాలేకపోతే ఆమె బలి తీసుకుంటుంది. రావుగారి హౌస్కు చేరిన రోజునే 3వ ఆదివారం రాత్రి 12:20 గుమ్మం దరిదాపుల్లో మళ్లీ అదే నల్ల చీరతో, పొడవాటి జుట్టుతో, ముఖం లేకుండా, చేతిలో పుస్తకం పట్టుకుని మహిళ ప్రత్యక్షమవుతుంది. కాని ఈసారి తులసి ఆమెను నిలబెట్టాలని ప్రయత్నిస్తుంది. తులసి, విజయలక్ష్మి, రఘు మళ్లీ రాడు. కాని నీ ఆశ ఇంకా ఉందంటే నువ్వు చీకటిలో కాక వెలుతురులో బతకాలి. ఆమె కాస్త వెనక్కి తిరుగుతుంది.
తులసి చెయ్యి తాకగానే ఒక మంటతో ఆత్మ వెనక్కి తొలగిపోతుంది. రవి సెల్ఫోన్తో ఆ ఘటన మొత్తం వీడియో తీస్తాడు. వీడియోలో చివర్లో ఒక స్క్రీన్ గ్లిచ్లో కనిపిస్తాడు. ఒక వృద్ధుడు ముఖం, అజయ్ ఎప్పుడూ చూడని ముఖం. కాని పక్కనున్న బాటలో తిరుగుతున్న ఓ ఫోటోలో ఉన్నది రఘు. అతను ఇంకా బతికే ఉన్నట్టు తెలుస్తుంది. విజయలక్ష్మి ఆత్మ ఇంకా ఆమె భర్త కోసం ఎదురుచూస్తోంది. ఆయన ఇంకా ఎక్కడో బతికే ఉన్నాడా? లేక మిగిలిపోయిన సిగ్నళ్ల మధ్య అతని ఆత్మ కూడా స్తంభించిపోయిందా? అజయ్, రవి, తులసి కలిసి స్థానిక ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి పాత ఆధార్, ఓటర్ లిస్టులు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా రఘుగారి కుటుంబం గురించి తెలుసుకుంటారు. వారి పరిశోధన ఫలితంగా తెలుస్తుంది. రఘు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నాడట. వాళ్లు వెంటనే అక్కడికి బయలుదేరుతారు. వృద్ధాశ్రమంలో ఓ మూల గదిలో రఘు నిద్రలో కనిపిస్తాడు. కళ్ళు మసకబారినవి, ఒంట్లో శక్తి తగ్గిపోయినట్టు. కాని అతను తులసిని చూసి ఒక్క మాట చెబుతాడు. ఆమె ఇంకా నన్ను మరిచోలేదు. అతనికీ తెలుసు ఆమె దెయ్యంగా మారిందని. కాని చెప్పలేని ఓ విషాదం అతని ముఖంలో. రఘు, నాకు ఆమెపై ప్రేమ ఉండింది. కాని మా కుటుంబం ఒప్పుకోలేదు. ఆమె చనిపోయిందని తెలిసిన రోజునే నేను ఈ జీవితం నుండి బయటకు వచ్చా. ఈ దుఃఖాన్ని మోయలేక రఘుని తీసుకుని బుడుగంపాడు తిరిగి వస్తారు. ఆదివారం రాత్రి 11:45 ఇంట్లోకి రఘు అడుగు పెడతాడు. అప్పటికే గాలి మారిపోయింది. తలుపులు చప్పుడుతుంటున్నాయి. 12 గంటలకు ఆమె వచ్చింది. సమీపంగా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. ముఖం స్పష్టంగా లేదు. కాని నెమ్మదిగా రఘు వైపు చూస్తుంది. తులసి, అత్యాంతంగా. ఇదిగో విజయలక్ష్మి. మీకోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న రఘు వచ్చాడు. ఆమె దగ్గరికి వచ్చి తలవంచి పుస్తకాన్ని చేతిలో పెట్టి రఘు పాదాల దగ్గర పడుతుంది. అప్పుడు ఒక చల్లటి వెలుగు ఆ ఇంటిని నింపుతుంది. గాలి ఆగిపోతుంది. రఘు కూడా కన్నీటి చెమటలు చెరిపి ఆమెను చూస్తూ చెబుతాడు. క్షమించు. నిన్ను నేను మర్చిపోలేను. ఆమె ముఖం ఒక్కసారి మెరిసి మౌనంగా వెలుగులో కలిసి మాయమవుతుంది. ఇంట్లో మిగిలినది ఒక పుస్తకం. దానిపై రాసి ఉంది, ఆశకు శాంతి, ప్రేమకు మౌనం. అదే రోజు నుండి ప్రతి ఆదివారం ఆ ఇంట్లో పూల సువాసన వస్తుంది. దెయ్యం కాదు, ఆశ, భయం కాదు, ఆత్మకు న్యాయం. తులసి ఊరికే పుస్తకం ఓపెన్ చేస్తుంది. అందులో చివరి పేజీపై కొత్తగా రాసి ఉంది, ఇది ఒకరి కథ మాత్రమే. ఇంకా 3 ఆత్మలు ఈ ఇంటిలో బంధించబడ్డాయి. ఆదివారాలు ముగియలేదు. అజయ్ అవాక్కవుతూ, మరి ఇవాళ మరో ఆదివారం. ఇంకెవరు వస్తారు? రాత్రి 12:05 గుమ్మం అటకెక్కలేదు. కాని ఇంటి లోపల బాత్రూం డోర్ తలుపుగా తెరుచుకుంటోంది. ఆడపిల్ల ఏడుస్తున్న శబ్దం. తులసి, విజయలక్ష్మి శాంతిలోకి వెళ్ళిందా? మరి ఈ చిన్న పాప ఎవరు? వెంటనే పుస్తకంలో మరో పేజీ ఉలిక్కపడేలా రాసి ఉంది. ఆడబిడ్డని బలి ఇచ్చిన కథ మొదలవుతుంది. ఆమె మిగిలినది అమ్మవుగా కాదు, అగ్నిగా, రెండవ ఆత్మ వాహ్నవి. బస్తీ పెద్దలు చెబుతారు, ఆ ఇంటి చుట్టూ ముందే మరొక బలి జరిగిందట. బాబాయ్ భయంతో ఒకసారి ఓ కుటుంబం తమ ఆడపిల్ల వాహ్నవిను తంత్రశాంతి కోసం బలిగా ఇచ్చారు. అదే ఆదివారం రాత్రి. అప్పటి నుండి ఆత్మ పొగలో, నిప్పులో సంచరిస్తోంది. ఇంట్లో ఏసీ పనిచేయదు. ఫ్యాన్ ఆగిపోతుంది. వంటగదిలో మంటలు అంటుకుంటాయి, కాని అగ్గిపెట్టె తెరవలేదు. రాత్రి 12:30 వాహ్నవి ఆత్మ ప్రత్యక్షమవుతుంది. చిన్న చిన్న చేతులతో, కాలిన చెరుపులతో, ముఖం మీద మంటలు. ఆమె ఊరకే చెబుతుంది, నన్నెవరు అడిగారు? నన్నెవరు కాపాడారు? నా శరీరం పోయింది, కాని నా కోపం మిగిలింది. తులసి కొబ్బరికాయ తీసుకుని
అమ్మవారి స్తోత్రం పఠిస్తూ గర్భగుడిలోకి ఇంటి పాతగదిలో ఒక మూల వాహ్నవి ఆత్మను పిలుస్తుంది. తులసి, నీకు శాంతి కావాలా? లేక మరో బలి? ఈ స్తోత్రంతో నీకు నీ తల్లి రూపం చూపిస్తాను. నువ్వు మళ్లీ వెలుగులోకి వెళ్ళి నీ శాపం ముగించు. ఆశ్చర్యంగా ఆత్మ ఒక్కసారి వెనక్కి తిరిగి కాళ్ల దగ్గరికి పడుతుంది. చివరి మాట, తల్లి, ఇక నేను వెలుతురులోకి వెళ్తాను. ఇంట్లో ఇప్పుడు మరో పేజీ తిప్పబడింది. పుస్తకం చివరి పేజీలో ఇద్దరు వెళ్లారు. మూడవది ఇంకా మిగిలింది. వెనక చిన్న శబ్దం. గదిలో ఓ నల్ల బొమ్మ కదులుతోంది. రాత్రి 11 గంటలకు తులసి పుస్తకాన్ని ఓపెన్ చేస్తుంది. కాని ఈసారి పేజీలు గోధుమ రంగులో లేవు. నల్లగా ఉన్నాయి. అక్షరాలు రక్తం రంగులో ఉన్నాయి. పేజీలో రాసి ఉంది, ఇప్పుడు నేను వచ్చేదాన్ని. నన్ను శాంతిపరిచే యోగ్యం మీలో ఎవరికీ లేదు. నా పేరు ఎప్పటికీ గుర్తుంచుకో. నేనే ఈ గ్రంథాన్ని మొదట రాసిన దెయ్యం. రవి, పారానార్మల్ రీసెర్చర్, తిరిగి వస్తాడు. అతను పుస్తకం మీద రీడింగ్ చేస్తాడు. ఈఎంఎఫ్ రీడర్ బ్లాస్ట్ అవుతుంది. రవి, ఇది మామూలు దెయ్యం కాదు. అమత్య అనే మంత్రగత్తె 150 సంవత్సరాల క్రితం తన ఆత్మని ఈ పుస్తకంలో బంధించింది. ఆమెనే ఈ గ్రంథాన్ని రాసింది. మిగిలిన ఆత్మల్ని కూడా ఇందులో బంధించింది. కాని చివరి ఆత్మ ఆమెదే. ఆ రాత్రి 12:15 ఇంటి వెనకాల ఉన్న పాత గది తలుపు విరిగిపోతుంది. చూస్తే గోడల మీద నల్లని చల్లెత, మధ్యలో పొగల మధ్య కనిపించేది ఒక మహిళ ఆకారం. కాని శరీరం లేకుండా చేతులు నేలపై లాకలాకా లాకుతూ వచ్చేవి. ముఖం మాఘ శివరాత్రి విగ్రహంలా మారిపోయింది. ఆమె చప్పగా చెబుతుంది, నేను విజయలక్ష్మిని చూశాను. వాహ్నవిని పంపాను. ఇప్పుడు మీరు నన్ను ఆపగలరా? పూర్తి ఇంట్లో ఫ్యాన్లు ఆగిపోతాయి. కంటిచూపు తగ్గిపోతుంది. తులసి స్పృహ కోల్పోతుంది. అజయ్ గోడకి తగిలి పడిపోతాడు. అందరూ పడిపోయిన దృశ్యంలో పుస్తకం తానే తిప్పుతుంది. ఈ కథ ముగిసింది కాదు. ఈ గ్రంథం ఎక్కడ ఉన్నా శపించబడిన ఆత్మలు తిరిగి వస్తారు. ఇది శాపగ్రంథం. రవి, ఒక్క మార్గమే ఉంది. ఈ పుస్తకాన్ని నిప్పులో వేయాలి. కాని అది తగలదు. దాన్ని తగిలించగలిగేది ఒక్కటే, అమత్య రాసిన ముడిపట్టు. బస్తీ పెద్దలు చెప్పిన కథ ప్రకారం పాత శ్మశానంలో అమత్య ఉయ్యాల వేసుకుని మంత్రాల పఠనం చేసేది. అక్కడే ఆమె మొదటి ముద్ర వేసిన ముడిపట్టు మిగిలి ఉంది. అజయ్, తులసి, రవి కలిసి ఆదివారం రాత్రి 12:45 శ్మశానానికి వెళ్లిపోతారు. చెట్ల మధ్య నల్ల ఉయ్యాల ఊగుతోంది. దానిపై పాడుబడిన కప్ప. వెనుక అమర్త్య దెయ్యం నవ్వుతూ చూస్తోంది. ఆమె చెబుతోంది, మీరు నా పుస్తకాన్ని తగలబెట్టాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీరు బలులు కావాలి. శ్మశానానికి రాత్రి 12:50కి చేరుకున్న వెంటనే చుట్టూ జాడలు కనిపించకుండా పోతాయి. గాలిలో గంధకపు వాసన, చెట్లు ఊగుతున్న అడుగు మట్టిని తాకడం లేదు. మధ్యలో ఊగే ఉయ్యాలపై అమత్య చేతిలో అగ్నిపుంజం లాంటిది. అమత్య, మీరు నా పుస్తకాన్ని తగలబెట్టాలనుకుంటున్నారు కదూ? నా ముద్రను తీసుకోగలిగితేనే మీకు అదేం సాధ్యమవుతుంది. రవి శ్మశానపు తలుపు వెనుక ఒక రాయి కింద అమత్య ముద్రపెట్టిన నల్ల ముడిపట్టు దొరుకుతుంది. ఆ ముడిపట్టు తెరవగానే అందులో ఇలా రాసి ఉంది, ఈ పుస్తకాన్ని నాశనం చేయాలంటే పుస్తకాన్ని రక్తంతో తడిపి ముడిపట్టుతో కప్పి స్వర్గపు మంటతో దహించాలి. పుస్తకానికి రక్తం అవసరం. కాని ఎవరి రక్తం? అమత్య నవ్వుతూ చెబుతుంది, ఈ ఇంట్లో నా పుస్తకాన్ని తెరిచిన మొదటి మనిషి తులసి. ఆమె రక్తమే ముట్టాలి. లేక ఇది అగ్నిలో కాలదు. అజయ్ తులసిని ఆపుతాడు. కాని తులసి ధైర్యంగా చెప్తుంది, తులసి, ఈ బాధతో ఇంకా ఎవరు బలి కావద్దు.
ఒకరు ముందడుగు వేయాలి. నేను వేస్తా ఒట్. ఆమె చేతిని కత్తితో నెమ్మదిగా కోసి రక్తంతో పుస్తకాన్ని తడుపుతుంది. ముడిపట్టుతో పుస్తకాన్ని గట్టిగా కట్టారు. రవి తాను తెచ్చిన పవిత్రమైన నారాగ్నితో మంటను వేశాడు. పుస్తకం పగిలిపోతుంది. అమర్త్య ఆత్మ గర్జన చేస్తూ పుస్తకం చుట్టూ తిరుగుతుంది. ఆమె ఆఖరి మాటలు: ఇది ముగింపు కాదు. మరొకరు నా కథ చదువుతారు. శాపం ఇక మాటలకే కాదు, కథలకు కూడా ఉంటుంది. అవును, అది మంటల్లో కాలిపోయింది. ఉదయపు మొదటి కిరణం పడే సమయానికి శ్మశానంలో చల్లటి వాతావరణం. తులసి చేతిలో బాండేజ్, కాని ముఖంలో శాంతి. అజయ్ ఆమెను బలంగా పట్టుకున్నాడు. రవి మౌనంగా గ్రంథం మిగతా ముక్కలను తడిమట్టిలో పూడ్చాడు. ఇంతటితో కథ ముగుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.